లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో లోక్సభ ఎన్నికల్లో గెలుపు ఆయనకు సవాల్గా మారిన దృష్ట్యా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో తాను ఎంపీగా గెలిచిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. లోక్సభ ఎన్నికలపై ఆ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చర్చిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి అని అన్నారు రేవంత్ రెడ్డి. ఆనాడు ఎంపీగా గెలిపే ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు. 2019 మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి కేసీఆర్ పతనం మొదలైంది అంటూ కార్యకర్తల సమావేశంలో అన్నారు. గతంలో నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు తనను గెలిపించుకున్నారన్నారు రేవంత్. మల్కాజ్గిరిలోని 2964 బూత్లలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేశారని కొనియాడారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రాష్ట్రమంతటా తుఫాన్ వచ్చిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు రేవంత్. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిచినా మల్కాజ్గిరిని డెవలప్మెంట్ చేసేందుకు ఛాన్స్ ఉండేదన్నారు. అందుకే మల్కాజ్గిరి పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని కార్యకర్తల సమావేశంలో చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని కోరారు రేవంత్. హోళీ పండుగ తర్వాత ఉప ఎన్నిక కోసం అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే బాధ్యత తనది అంటూ హామీ ఇచ్చారు రేవంత్. కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉన్న దృష్ట్యా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు 5 సభ్యులతో కమిటీ వేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. కమిటీలోని సభ్యులు పోలింగ్ బూత్ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేపట్టాలని కోరారు. మల్కాజ్గిరి ఎన్నికల క్యాంపెయిన్ రాష్ట్రమంతా అనుసరించేలా నిర్వహించాలన్నారు. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిది కాదు ముఖ్యమంత్రిది అంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే అంటూ కార్యకర్తలకు సూచించారు.